చూపించారు అక్కడ. వాళ్ళలో ఒక్కడ కూడా బీజేపీ వాడు అనేది ఎవరికి తెలియదు. వీళ్ళు బీజేపీ అని చెప్పి రుతుతున్నారు వాళ్ళని, అంతే కదా. కేసీఆర్ ట్రై చేసింది ఆ స్వామీజీ కాబట్టి బీజేపీ అని, వాడెవడో నాకు తెలియదు అని బీజేపీ అని చెప్పేసింది. అసలు ఆడెవడో మాకు తెలియదు. ఆయన ఫోను ఆయన ఎవరు సంతోష్ జీకి చేశాడు ఫోన్. చివరికి ఆ ఫోన్ కూడా ఏముంది, నేను సోన్సో స్వామిని మాట్లాడుతున్నాను ఆయన కలవాలి అంటే తర్వాత కలుద్దాం స్వామి అన్నాడు. అర్జెంట్ కలవాలంటే కుదరదు స్వామి నేను మీటింగ్లో ఉన్నాను అన్నాడు. స్వామీజీలు ఫోన్ చేస్తే నేను కలవాలి పోవాయా నువ్వు అండు కదా సంతోష్. అక్కడ అక్కడ ఫెయిల్ అయ్యారు. సంతోష్తో సంబంధాలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుని, సంబంధాలు ఉంటే వెంటనే తీసుకెళ్తారు కదా. వీళ్ళందరినీ కేసీఆరే సృష్టించాడు. ఆ విషయం అప్పుడు అందులో దొరికినోడు చెప్పాడు కదా ఒకడు, కేసీఆర్ నన్ను ఇట్లా చేయమని చెప్పేసి ఇప్పుడు నన్ను ఇరికిచ్చడం ఏంటి అని అడిగాడు కదా. అంటే గందరగోళం అయిపోయింది అది. వాస్తవంగా ట్రాప్ ఏదో సృష్టించబోయి అదంతా బీఆర్ఎస్ సృష్టి అన్నది స్పష్టమైపోయింది. ఇప్పుడు బాలరాజు తర్వాత నడిచింది. ఇక్కడ లిక్కర్ దాంట్లో కూడా ఇప్పటిదాకా ఆ ఎస్టాబ్లిష్మెంట్ కుదరట్లా. అంటే సరే వాళ్ళ పత్రికల్లో జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు కావచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, లిక్కర్ కుంభకోణంలో జగన్కి డబ్బులు వెళ్ళినాయి. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఇక్కడ డబ్బులు వెళ్ళడం అనేది లేదు అంటే అమాయకత్వం.